టీడీపీ శ్రేణుల దాడిలో విధ్వంసానికి గురైన అంబటి రాంబాబు గారి ఇంటిని, వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడం కోసం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు గుంటూరుకు వెళ్తే, తాడేపల్లి నుంచి గుంటూరు వెళ్ళడం కోసం దాదాపు 5:30 గంటల నుంచి 6 గంటలకు పైగా టైం పడుతూ ఉండడం, ఆ విపరీతమైన జనం ఎక్కడికక్కడ మాస్ క్రేజు అంటే ఆ జనం ఎగబడడం, అడుగు తీసి అడుగు వేసే పరిస్థితి లేదు. కారు అసలు కొంచెం ముందుకు వెళ్ళాలి అన్నా కూడా మధ్యలో అడ్డపడిపోతూ ఉన్నారు. కని విని ఎరుగని రీతిలో జనం. మామూలుగానే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే జనం ఎక్కువగానే వస్తారు. కానీ ఈ మధ్యకాలంలో ఈరోజు గుంటూరు పర్యటనలో వచ్చినంత మంది జనం ఇంతకు ముందు అన్నాడు వచ్చి ఉండరు అని ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా పోలీస్ బాసులకి రిపోర్ట్ చేశాయంటే, అండ్ మొదట జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన కోసం వచ్చే జనాలను కంట్రోల్ చేయడం కోసం అంటే అక్కడికి వచ్చినటువంటి నియమించిన పోలీసులు ఎంతమంది ఉంటారో ఆ పోలీసులు సరిపోరు ఏమాత్రము అని జగన్ గారు రోడ్డు మీదకి వచ్చిన కాసేపటికి అర్థమైందట. అండ్ తాడేపల్లి నుంచి గుంటూరు వైపుగా జగన్ గారు వచ్చేది దగ్గరకు వచ్చే కొద్దీ విపరీతమైన జనాన్ని చూసి ఇంటెలిజెన్స్ కూడా పోలీస్ బాసులకు ఇప్పుడున్న ఈ పోలీసులు కూడా సరిపోయేటట్లేరు, మరికొంతమంది కావాల్సిందేనని చెప్పి మరి ఎక్స్ట్రా పోలీసులను కూడా రప్పించాల్సి వచ్చిందట. ఆ స్థాయిలో జనం. ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సింది మళ్ళీ ఎక్కడికక్కడ పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు, ఎక్కడికక్కడ అడ్డపడుతూ వచ్చారు, రోడ్డు మీద ట్రక్కులు కూడా పెట్టి కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. ఎంత జరిగినా కూడా ఆ జనాన్ని చూస్తే అబ్బా అసలు ఒక దగ్గరనే కాదు, నీవు ఆయన పర్యటన ఆసంతం టైర్ కానీ ముందుకు పోయే పరిస్థితులు ఎక్కడి నుంచి ఏం చేసుకొని వస్తారు ఆ జనం. మరి ఇట్లా అనుకుంటే ఇంకా టైం పట్టక ఏం చేయాలి? ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా కని విని ఎరుగని రీతిలో వచ్చారట. ఇంతమంది వస్తారు అని చెప్పి ప్రభుత్వం అంటే పోలీసులు కానీ ఇంటెలిజెన్స్ కానీ కనీసం ఊహించలేదట. మరి అనూహ్యంగా ఎక్కడికక్కడ మళ్ళీ వైసీపీ నాయకులకు నోటీసులు ఇచ్చారు, రావద్దన్నారు, సెక్షన్ 30 అమలు అన్నారు, గుంటూరు చుట్టుపక్కల బ్యారికేడ్లు అని చెప్పి చెక్ పోస్టులు అని చెప్పి పెట్టారు. ఎక్కడ నువ్వు ఏం చేసుకున్నా కూడా ఈ జనాన్ని మాత్రం రానియకుండా అసలు కాని పని. అసలు రోడ్లు కిక్కిరిసిపోయి ఉంటే ఇంకెక్కడ జనము ఎక్కడి నుంచి పోతారు? ఇసుకేస్తే రాలనంత జనం. అసలు తాడేపల్లి నుంచి గుంటూరు పొడుగున ఇదే జనం ఉంటే ఇంకా వీళ్ళు అడుగు తీసి ముందుకెక్కడ కారు టైర్ ముందుకు ఎక్కడికి పోతుంది? అది కదిలేదు ఎక్కడ? సరే ఇంకా ఎవరెంత చెప్పుకున్నా కానీ పక్కకని జరగట్లే వాళ్ళు. చూడు, నువ్వు ఏమన్నా చెప్పు, పక్కకు కూడా జరగట్లే. వాస్తవానికి కని విని ఎరుగని రీతిలో జనం. మధ్యలో పోలీసులు గట్టిగా దొబ్బేస్తున్నారు, నూకేస్తూ ఉన్నారు. నువ్వు ఏం చేసినా వినట్లే వాళ్ళు. పోలీసు వాళ్ళు జరుపుతున్నారు, నూకుతున్నారు, నువ్వు ఏం చేసినా. సరిపోలే. మళ్ళీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తోటి అడిషనల్ పోలీసును కూడా ప్రభుత్వం వీళ్ళ పోలీస్ బాసులు రప్పించారట. ఇంతమంది వస్తారని చెప్పి వాళ్ళు కూడా ఊహించినట్లేరు. ఏం మాస్ రా బాబోయ్ జనం, ఏం క్రేజ్ అసలా! ఇంతగానం అంత తక్కువ పీరియడ్కి ఇన్ని గంటలు టైం పట్టిందంటే బాబోయ్.